ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత జాగ్రత్తలు ఎలా ఉండాలి ఏంటని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నా ఛానల్ ఎవరైనా లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విశేషాలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉండాలి అని అడుగుతున్నారు కదండి. శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ అయిన కన్ను వైపు ఒక వారం వరకు పడుకోకూడదండి. ఇటువైపు కానీ లేదా ఎలకెత్తలా కానీ పడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఆపరేషన్ అయిన తర్వాత డ్రాప్స్ వాడతారు కదండి. ఆ డ్రాప్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కొని ఇలా పైకి చూడమని రెప్పలాగి డ్రాప్ వేయాలి. డ్రాప్ కంటికి మాత్రం టచ్ అవ్వకుండా ఇలా పైకి పెట్టి వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కంటిలో వేసేటప్పుడు ఒక డ్రాప్ మాత్రమే వేయాలి. అంతకు మించి ఎక్కువ వేస్తే అది కింద పడిపోతుంది. ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత బరువులు ఎత్తడం కానీ ఎక్కువ వంగడం కానీ చేయొద్దు. ఆపరేషన్ అయిన తర్వాత ఎవరికైనా కన్ను బాగా నొప్పి చేసేసి రెడ్గా అయిపోయి వాటరింగ్ వచ్చేస్తే వెంటనే డాక్టర్ గారికి వచ్చి చూపించుకోవాలి. అంతేగాని వారానికే రమ్మన్నారు కదా అప్పుడే వెళ్దామని నిర్లక్ష్యం చేయొద్దు. ఆపరేషన్ అయిన తర్వాత కళ్ళజోడు నల్ల కళ్ళద్దాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకునే ఉండాలండి. ఒకవేళ నైట్ తీసేస్తే కనుక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని లైట్ ఆన్ చేసుకునే వాష్రూమ్కి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్? కన్ను క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కన్ను క్లీనింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను, వివరంగా చూడండి. కన్ను క్లీనింగ్ అయిన తరువాత అప్పుడు మిగిలిన జాగ్రత్తలు కూడా చెప్తాను. డ్రాప్స్ వేసిన తర్వాత ఏ క్లాత్తో పడితే ఆ క్లాత్తో చీరతో చెంగుతో కానీ రుమాలతో కానీ ఇలా తుడిచేసుకోకూడదండి. ఎందుకంటే దాని మీద చాలా ఫంగస్ బ్యాక్టీరియా అవి ఉంటాయి కదా, కాబట్టి ఎప్పుడు అలా రుమాలతో తుడుచుకోకూడదు. డ్రాప్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళు శుభ్రంగా చేతులు శుభ్రంగా సబ్బుతో కానీ డెటాయిల్తో కానీ కడుక్కుని అది ఆరిన తర్వాత ఆ డ్రాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డ్రాప్ టిప్పు కంటికి తగలకూడదు. కాబట్టి ఇలా రెప్ప కింద లాగి ఇలా పేషెంట్ పైకి చూడమని ఇలా రెప్పని ఇలా పిండాలి. ఒక డ్రాప్ మాత్రమే వేయాలి. ఎందుకంటే మన కంటిలో ఒక డ్రాప్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ వేస్తే కిందకి జారిపోతుంది. శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత చాలామంది పచ్చిం చేస్తారండి. అసలు పచ్చిం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకైతే మీరు డ్రాప్స్ వాడతారు కదా, ఆ వాడినప్పుడే ప్రతిదీ తినేయాలి. మీరు ఏదైతే తింటారో అవన్నీ డ్రాప్స్ వేస్తున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఏది జరగకుండా. అలా పచ్చిం చేసినట్లయితే 6 వారాలు అయిన తర్వాత ఆపేస్తారు కదండి డ్రాప్స్. అప్పుడు మీరు ఏదైతే పచ్చిం చేశారో అది తిన్నప్పుడు కన్ను ఎర్రబడడం, దురద రావడం, ఇన్ఫెక్షన్ నీళ్ళు కారడం అలా జరుగుతుంది. కాబట్టి ఎవరు పచ్చిం మాత్రం చేయొద్దండి, అన్నీ తినేసేయచ్చు. బీపీకి కానీ షుగర్కి కానీ మీకు ఏదైనా కంప్లైంట్ ఉండి ఒంట్లో అట్లకి పచ్చిం చేస్తే అవి మామూలుగా చేసుకోవచ్చు. కంటి పరంగా పచ్చిం మాత్రం